సో ఐటెం కేటగిరీ టీ కోడ్ వచ్చేసి వివో V7 ఎంటర్ చేస్తున్నాను. సో మన ఐటెం కేటగిరీ TIN ఎంటర్. సో డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్ కంట్రోల్స్ ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్ బ్యాచ్ డిటర్మినేషన్ ఉంది. ఓకేనా, జనరల్ కంట్రోల్స్లో ఆటోమేటిక్ బ్యాచ్ డిటర్మినేషన్. సో ఇది ఇన్కేస్ ఇక్కడ మనం టిక్ మార్క్ చేసుకున్నాం అనుకోండి, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్గా బ్యాచ్ నెంబర్ అనేది డిటర్మైన్ అవుతుంది. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ టీ కోడ్ VA01 కదా. ఓకే. సో ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ ఆర్డర్ టైప్ ఓవర్, నెక్స్ట్ సేల్స్ ఇయర్ ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్. సోల్డ్ టు పార్టీ ఎంటర్. నెక్స్ట్ మెటీరియల్ 1 యూనిట్. ఓకేనా, ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే ఈ మెటీరియల్కి ఏదైనా బ్యాచ్ మనం మెయింటైన్ చేసామనుకుంటే, అంటే బ్యాచ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ సపరేట్గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అనేది ఒకవేళ ఉందనుకోండి, సో ఇక్కడ చెక్ చేసుకుని చూడండి బ్యాచ్ అనేది ఉందా, ఇక్కడ ఎంటీగా ఉంది. సో నేను ఏంటంటే మెటీరియల్ మెయింటైన్ చేసుకోలేదు. ఇంకో థింగ్ ఏంటంటే బ్యాచ్ మేనేజ్మెంట్ అనేది సపరేట్ కాన్సెప్ట్, అది కూడా నేను కాన్ఫిగర్ చేయలేదు అలా అన్నట్టు. ఒకవేళ ఇన్ కేస్ అలాంటి ఏమైనా ఉందనుకోండి, సో ఇక్కడ మనకి ఐటెం కేటగిరీలో టిక్ మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ టిక్ మార్క్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా సేల్స్ ఆర్డర్లో డిటర్మైన్ అయిపోతుంది బ్యాచ్ అనేది ఏదైనా ఉంటే. యాక్చువల్లీ బ్యాచ్ అనేది దేనికి పెట్టుకుంటారంటే ఫుడ్ ప్రోడక్ట్ కానీ లేదంటే మెడిసిన్స్ కానీ, అంటే లైక్ ఎక్స్పైరీ అనేది ఏదైనా ఉందనుకోండి ఏదైనా ప్రోడక్ట్కి, అలాంటి ప్రోడక్ట్స్కి ఈ బ్యాచ్ అనేది పెట్టుకుంటారంట. ఎందుకు అంటే ఎప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ని పట్టుకొని వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. సో ఎక్స్పైరీ డేట్ దగ్గరగా ఉన్నా కానీ, లేదనుకుంటే ఏదైనా క్వాలిటీ ఇన్స్పెక్షన్ క్వాలిటీ చెక్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఆ బ్యాచ్ నెంబర్స్ అనేది వాళ్ళు దాని ప్రకారం ట్రేస్ చేసుకొని రీకాల్ చేసుకుంటారు అన్నట్టు. సో బ్యాచ్ అనేది దానికోసం యూజ్ అవుతుంది జనరల్గా. ఓకేనా, ఈజీగా ట్రేస్ చేసుకోవడానికి. సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ రౌండింగ్ పర్మిటెడ్ అంటూ, అంటే కొన్ని ప్రోడక్ట్స్ ఏంటంటే రౌండ్ ఫిగర్లో ఉండవు, 1, 2 అలా ఉండవు అన్నట్టు కొన్ని ప్రోడక్ట్స్కి. సో అలాంటి వాటికి ఏంటంటే ఒకవేళ 95 సంథింగ్ అలా ఉందనుకోండి, లేదంటే సమ్ ఏదైనా రౌండింగ్ నియరెస్ట్ రౌండింగ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఆర్డర్ క్వాంటిటీ 1 అని ఉంది. ఆర్డర్ క్వాంటిటీ 1 అని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ సేల్స్ ఆర్డర్లో ఇప్పుడు ఆర్డర్ క్వాంటిటీ అనేది 5 వేసాను, ఎంటర్ కొడుతున్నాను. సో తీసుకుంటుంది, ఇష్యూ ఏం లేదు. సో ఇప్పుడు నేను ఐటెం కేటగిరీలో వచ్చేసి 1 పెట్టాను, TAN అండ్ ఐటెం కేటగిరీ. ఓకేనా, సేవ్ చేస్తున్నాను, ఎంటర్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆర్డర్ని ఫ్రెష్గా వేస్తాను. సో మళ్ళీ ఒకసారి టీ కోడ్ టైప్ చేస్తాను, /VA01 ఎంటర్. సో ఆర్డర్ టైప్ అనేది ఓవర్ ఉండాలి. నెక్స్ట్ మన సేల్స్ ఏరియా ఎంటర్, కస్టమర్ ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ మెటీరియల్, ఇక్కడ క్వాంటిటీ నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 వేస్తున్నాను, ఎంటర్. ఓకేనా. సో ఇక్కడ ఏమొచ్చింది, ఓన్లీ క్వాంటిటీ 1 BT ఈజ్ అలౌడ్ అన్నట్టు, అంటే 1 యూనిట్ మాత్రమే అలౌడ్ అవుతుంది, మిగతా చేయొద్దు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 తీసేసి 1 కొడతాను, ఎంటర్. చూసారా, 1 ఇస్తే అలౌ చేసింది. ఎందుకు, ఐటెం కేటగిరీ TAN అనేది దానికి మాత్రమే. సో ఐటెం కేటగిరీ అనేది TAN అనేది సేల్స్ ఆర్డర్లో దేనికైతే వస్తుందో ఆ ప్రతి ప్రోడక్ట్ అనేది క్వాంటిటీ అనేది 1 వరకు 1 పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా వేరే మెటీరియల్ వేస్తాను, ఇంకో మెటీరియల్. ఓకే, ఇది వేసాను. సో దీనికి కూడా డిఫరెంట్గా, అంటే డిఫరెంట్ మెటీరియల్ క్వాంటిటీ సేమ్ చేంజ్ చేసి చేసుకున్నాను మోర్ దాన్. చూడండి ఇక్కడ సేమ్ అదే ఎర్రర్ వచ్చింది. ఎందుకు, మనకి ఐటెం కేటగిరీ అనేది TAN అనేది ఏదైతే ఏ మెటీరియల్కి అయితే వస్తుందో ఆ ప్రతి మెటీరియల్కి ఓన్లీ 1 తీసుకోవాలి. అంటే కొన్ని ప్రోడక్ట్స్కి ఏంటంటే వాళ్ళు లిమిటెడ్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో మోర్ దెన్ 1 క్వాంటిటీ వేయొద్దని అనుకున్నప్పుడు, అలాంటి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇది టిక్ మార్క్ చేసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే రిస్ట్రిక్షన్స్, సిస్టమ్ ఆటోమేటిక్గా రిస్ట్రిక్ట్ చేస్తుంది. సో కస్టమర్ ఏం చేసినా కానీ సిస్టమ్ తీసుకోవద్దు, ఓన్లీ 1 ప్రోడక్ట్ మాత్రమే ఆ కస్టమర్కి అమ్మాలన్నట్టు అట్లా ఉంటుంది అన్నట్టు. సో అలాంటి కేసెస్ ఇది వాడతారు. ఓకేనా. సో నెక్స్ట్ మనకి వచ్చేసి ఇన్కంప్లీషన్ ప్రొసీజర్ అన్నట్టు. జనరల్గా మనం సేల్స్ ఆర్డర్ వేసిన తర్వాత ఇక్కడ మనం హెడర్లో ఎడిట్లోకి వెళ్ళేసి చెక్ చేసుకుంటాం కదా, డాక్యుమెంట్లో ఏదైనా మ్యాండేటరీ డేటా ఫిల్ అయిందా లేదనేది. సో దానికోసం అన్నట్టు యాక్చువల్లీ ఈ ఫీల్డ్ వచ్చేసి మనకి సేల్స్ డాక్యుమెంట్ కంట్రోల్స్ వివో వీటిలో కూడా ఉంది, ప్లస్ ఇక్కడ కూడా ఉంది. ఓకేనా. వివో వీటిలో పెడితే ఏంటంటే మనకి టోటల్ డాక్యుమెంట్ మొత్తానికి అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ ఐటెం కేటగిరీలో పెడితే ఏంటంటే పర్టికులర్ మెటీరియల్కి మాత్రం సంబంధించి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు పర్టికులర్ మెటీరియల్ కంటే ఇప్పుడు ఈ మెటీరియల్ ఉందనుకోండి, ఈ మెటీరియల్కి సంబంధించిన ఐటమ్ లెవెల్లో ఏదైనా డేటా అనేది మిస్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెలివరీ ప్రియారిటీ సంథింగ్ లేదనుకుంటే ఇక్కడ క్వాంటిటీ అనుకోండి, నెట్ వెయిట్ సంథింగ్ ఇలాంటిది. సో ఇలాంటి దాన్ని పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ అని లేకపోతే అప్పుడు మనకి సిస్టమ్ అనేది ఆపేస్తుంది అంట, మ్యాండేటరీ డేటాని మిస్ అయింది అన్నట్టు. ఓకేనా. సో జనరల్గా
ఇన్కంప్లీషన్ లాగ్ అనేది మనకి హెడర్ లెవెల్లో మాత్రం పెట్టుకుంటారు, ఐటమ్ లెవెల్లో అసలు పెట్టుకోరు. ఇన్ కేస్ కావాలనుకుంటే ఇలా కూడా మనం చేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి స్టాటస్ ప్రొఫైల్. స్టాటస్ ప్రొఫైల్ ఏంటంటే మనకు అప్రూవల్ ప్రాసెస్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నార్మల్గా ఒక సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ చేశారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 50,000 వరకు నో ఇష్యూ. ఆ సేల్స్ డాక్యుమెంట్ యొక్క వాల్యూ వచ్చేసి మోర్ దెన్ 50,000 అయింది అనుకోండి, గ్రేటర్ దెన్ 50,000 అయింది అనుకోండి. సో మేనేజర్ అనేది అప్రూవల్ ఇచ్చిన దాకా ఆ డాక్యుమెంట్ అనేది ఫర్దర్గా ప్రాసెస్ చేయకూడదు. ఇది కండిషన్ ఇక్కడ మనకి. సారీ, ఓకేనా. సారీ ఇది లెస్ దాన్ కదా, ఓకే. సో లెస్ దెన్ 50,000 ఉన్నప్పుడు నో ఇష్యూస్ అన్నట్టు. సో డాక్యుమెంట్ అనేది నార్మల్గా ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఎప్పుడైతే డాక్యుమెంట్ వాల్యూ అనేది మోర్ దెన్ 50,000 అయిందనుకో, మేనేజర్ అనేది చెక్ చేసుకొని ఆ డాక్యుమెంట్ అంత కస్టమర్ ఓకే అయితే, అంటే ఆ కస్టమర్కి ఇవ్వచ్చు అనుకున్నప్పుడు మాత్రమే నెక్స్ట్ అనేది మేనేజర్ అప్రూవ్ చేస్తాడు. అప్పుడు అప్రూవ్ చేసినప్పుడు అంటే ఒక బ్లాక్ పడుతుంది, ఆ బ్లాక్ అనేది తీసేస్తే అప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నట్టు. లేదనుకుంటే ఆ డాక్యుమెంట్ అనేది అక్కడే బ్లాక్ అయిపోయి ఉంటుంది అన్నట్టు. సో ఇట్స్ లైక్ ఏ అప్రూవల్ ప్రాసెస్ అన్నట్టు, స్మాల్ ప్రాసెస్, అప్రూవల్ ప్రాసెస్ అన్నట్టు. సో మేనేజర్ కానీ లేదంటే హయ్యర్ అథారిటీస్ ఎవరైనా వాళ్ళకి అథరైజేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తారన్నట్టు. సో ఇలాంటి ప్రాసెస్ ఉన్నప్పుడు మనము ఇది వాడతాం అన్నట్టు, స్టేటస్ ప్రొఫైల్ అనేది. జనరల్గా స్టేటస్ ప్రొఫైల్ కూడా మనకి హెడర్ లెవెల్లో వాడతారు, ఐటమ్ లెవెల్లో వాడరు. సో ఇది కూడా మనకి ఈ ఫీల్డ్ కూడా మనకి వివో విట్ సేల్స్ డాక్యుమెంట్ కంట్రోల్స్లో ఉంది మనకి, ఓకేనా. సో నెక్స్ట్ ఇది క్రియేట్ పిఓ ఆటోమేటిక్ అనేది. అంటే కొన్ని ప్రాసెస్లో మనకి ఏంటంటే సేల్స్ ఆర్డర్తో పాటుగా మనకి పిఓ కూడా యూజ్ అవుతుంది, పిఓ కూడా క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి థర్డ్ పార్టీ ప్రాసెస్ అని ఉంటుంది. సో ఈ థర్డ్ పార్టీ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం డైరెక్ట్గా, ఓకేనా. ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ ఎండ్లో పర్చేస్ రిక్వెజిషన్ అనేది సేల్స్ ఆర్డర్తో పాటుగా జనరేట్ అవుతుంది, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఈ పిఆర్ నెంబర్ని మనకి రెఫరెన్స్గా బేస్ చేసుకొని పర్చేజ్ ఆర్డర్ అనేది మాన్యువల్గా క్రియేట్ చేస్తాం అన్నట్టు, ఓకేనా. దీని తర్వాత నెక్స్ట్ డెలివరీ ఉంటుంది, తర్వాత ఇన్వాయిస్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ డెలివరీ వచ్చేసి వెండర్ చేస్తాడు, ఓకే. సో అవుట్ సైడ్ అన్నట్టు మనకి వెండర్ బయట నుంచి చేస్తాడు. సో అలా అన్నట్టు ఇక్కడ మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తాము. సో కొన్ని ప్రాసెస్లో అలాంటి ప్రాసెస్లో కానీ వేరే ప్రాసెస్లో ఆటోమేటిక్గా మనకి ఈ పిఆర్ అనేది ఎట్లా బ్యాక్ ఎండ్లో క్రియేట్ అవుతుందో, ఇన్ ద సేమ్ వే మనకి ఈ పిఓ కూడా ఆటోమేటిక్గా క్రియేట్ చేయాలనుకునే రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి. సో ఇక్కడ మనకి ఇది ఒక ఫీల్డ్ అన్నట్టు, దానికి ఇది ఒక ఫీల్డ్ మనం ఇక్కడ టిక్ చేసుకోవాలి. ఇంకా వేరే ప్లేసెస్లో కూడా మనకి ఈ పిఓ ఆటోమేటిక్ పిఓని చెక్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది, లేకపోతే ఇష్యూస్ వస్తాయి, ఎర్రర్స్ వస్తాయి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఇక్కడ కింద బిల్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది కదా. సో మనకి బిల్ ఆఫ్ మెటీరియల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా అసలు మనకి ఇది వర్కౌట్ అవ్వకూడదు అనేది ఈ స్ట్రక్చర్ స్కోప్ అనే ఫీల్డ్ దగ్గర ఉంటుంది, ఇది మెయిన్ కంట్రోల్. సరే, సో ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లాంక్ అంటే ఏంటి, డు నాట్ ఎక్స్ప్లోడ్ అంటే అసలు దీని వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే సింగిల్ లెవెల్ బాంబ్ ఉంటుంది, మల్టీ లెవెల్ బాంబ్ కూడా ఉంటుంది, బిల్ ఆఫ్ మెటీరియల్ బాంబ్ అంటారు, BOM. సో అలా మనకి అసలు వర్కౌట్ అవ్వదు అనేది కంట్రోల్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. సో ఆ కాన్సెప్ట్లో ఉన్నప్పుడు మనం ఇది ఇన్ డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో జనరల్గా అయితే గుర్తుపెట్టుకోవాలి, స్ట్రక్చర్ స్కోప్ అనేది మనకి బిల్ ఆఫ్ మెటీరియల్లో యూజ్ అవుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ వాల్యూ కాంట్రాక్ట్. సో వాల్యూ కాంట్రాక్ట్లో వచ్చేసి మనకి వాల్యూ కాంట్రాక్ట్ మెటీరియల్. సో ఈ మనకు కాంట్రాక్ట్స్ అనేవి ఉన్నవి. సో అక్కడ ఆ ప్రాసెస్లో మనకి ఏంటంటే ఒక డమ్మీ మెటీరియల్ అనేది మెయింటైన్ చేసుకోవాలంటూ. సో అదే వచ్చేసి మనకి ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు, ఒక ఆప్షన్ ఇక్కడ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే ప్లేస్లో మనకి అంటే కాంట్రాక్ట్ క్రియేట్ చేస్తాం కదా అక్కడ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు, ఇది ఒక ఫీల్డ్ దానికి సంబంధించి. సో నెక్స్ట్ కాంట్రాక్ట్ రిలీజ్ అనే ఆప్షన్ ఉంది కదా, అంటే మనకి ఆ కాంట్రాక్ట్లో అది అయిపోయిన తర్వాత అసలు సిస్టమ్ ఎట్లా బిహేవ్ చేయాలి, లైక్ అంటే మనకి టార్గెట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ కాంట్రాక్ట్ ఏంటంటే మనకి అమౌంట్ అనేది ఉంటుంది, 1 lakh అనేది 1 lakh అంటే వాల్యూకి సంబంధించినంత మెటీరియల్స్ కస్టమర్కి కంపెనీకి అగ్రిమెంట్ ఉంది. సో 1 lakh అంత వరకు రీచ్ అయింది అనుకోండి, తర్వాత సిస్టమ్ ఎట్లా బిహేవ్ చేయాలి. సో ఇక్కడ చూసుకోండి, అంటే ఎర్రర్ రావాలా, లేకపోతే సైలెంట్గా ఉండాలా, రెస్పాన్స్ ఏమి ఉండొద్దా, సో అలా అన్నట్టు. సో వార్నింగ్ అంటే ఏంటంటే వార్నింగ్ ఇస్తుంది. సో అగ్రిమెంట్ సంబంధించిన అంత వాల్యూ అనేది మీరు కన్సమ్ చేశారు అన్నట్టు వార్నింగ్. సో ఇక్కడ నో రెస్పాన్స్ అంటే సైలెంట్గా ఉంటుంది. సో ఎర్రర్ అంటే ఏంటంటే యాక్చువల్గా అగ్రిమెంట్లో ఉన్నంత వరకు
కన్జంప్షన్ అయిపోయింది, మీరు పర్చేజ్ చేసేసారు, సో ఫర్దర్గా ఏముండదు, చేయడానికి ఏం లేదన్నట్టు ఇది వార్నింగ్ అన్నట్టు. ఈ ఎర్రర్ అని పెట్టామనుకోండి, సిస్టమ్ ఏంటంటే స్టాప్ చేసేస్తుంది, ఫర్దర్గా వేయడానికి ఏమి ఉండదు అంటూ. సో అక్కడ యూజ్ అవుతుంది మనకి ఇది అగ్రిమెంట్లో, వాల్యూ కాంట్రాక్ట్ దాంట్లో. సో నార్మల్గా ఇవైతే ఫీల్డ్స్ ఐటెం కేటగిరీలో ఎవ్రీ కస్టమర్ మస్ట్ షుడ్ నో అన్నట్టు. సో వితౌట్ మనకి ఇవి తెలియకుండా మనకి చాలా ఇబ్బందులు అవుతాయి అన్నట్టు. సో ఖచ్చితంగా ఈ బేసిక్స్ అనేది ఫింగర్ టిప్స్ పైన ఉండాలి. అసలు ఏ ఫీల్డ్ ఎందుకు వాడతారు అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏదో ఒక ఫీల్డ్ గురించి తెలియకపోయినా కానీ, ఏదైనా అంటే డిఫరెంట్గా ఉన్నా కానీ, సో ఆ ప్రాసెస్ అనేది చాలా ఇష్యూస్ వస్తుంటాయి. సో ఆ ఇష్యూస్ తెలియకపోవడం వల్ల ఏంటంటే టైం అనేది కిల్లింగ్ అయిపోతూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం జరుగుతుందో తెలియకుండా అయిపోతున్నట్టు. సో అందుకోసమే కంపల్సరీగా సేల్స్ డాక్యుమెంట్ కంట్రోల్స్, ఐటెం కేటగిరీ కంట్రోల్స్, నెక్స్ట్ ఫర్దర్ ఇంకా క్లాసెస్ ఉంటే ఆ కంట్రోల్స్ కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి, బై హార్ట్ చేసుకుని ఉండాలి. అంటే ఆ ఏ ఫీల్డ్ ఎందుకు వాడుతున్నారు, ఎక్కడ మెయింటైన్ చేస్తారు అనేది తెలిసి ఉండాలి కంపల్సరీగా.